హాయ్ హలో నేను మీ రోజా. ఈరోజు నేను చేసే రెసిపీ కల్లికూర చేస్తున్నాను. సంక్రాంతి రోజు ఈ రెసిపీ చేస్తారు. ఇక్కడ ఫ్రోజన్ బఠానీ, అలాగే ఆనియన్, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, బెండకాయ, చిక్కుడుకాయ, టమాటోస్, అలాగే క్యాబేజీ, ఇక్కడ ఆలు, వంకాయ కూడా తీసుకొని ఆయిల్లో వేసాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆలు కూడా వేసేసేయాలి. అలాగే ఫ్రోజన్ బఠానీ ఉంది కదా, అది కూడా వేసేసి కొంచెం ఆయిల్లో ముందుగా వేస్తే ఈ రెండు ఒకటే విధంగా ఫ్రై అవుతాయని వేసాను. ఇలా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ కర్రీ చపాతీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే లేడీస్ ఫింగర్, చిక్కుడుకాయ, బీన్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. దీని తర్వాత క్యాబేజీ, అలాగే టమాటోస్, బ్రింజాల్, ప్రతి ఒక్క వెజిటేబుల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఏమీ లేని టైంలో కూడా వెజిటేబుల్స్ ఒక్కొక్కటి కూడా ఉంటే మనం ఇలా సింపుల్గా ఈజీ కర్రీ చేసేసుకోవచ్చు. మూత పెట్టి మగ్గించుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ చక్కగా మగ్గిపోతున్నాయి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చపాతీకి చేసుకునే వాళ్ళైతే కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం మనం ఎసరు అనేది యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూసేసరికి మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి అంత కుక్ అయిన తర్వాత ఇక్కడ మనం నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. మనము కర్రీ అయిపోయిన 2 మినిట్స్ ముందు నువ్వుల పొడి, పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కలకూర అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ కర్రీ మనము వేడివేడి అన్నంలో, చపాతీలో, జొన్న రొట్టె, బియ్యం రొట్టె ఎక్కడ తీసుకున్నా బాగుంటుంది. డిష్ అవుట్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక్కొక్క రెసిపీతో